వెళ్దామా? చలో పోదాంపా. ఏం సుతారం చేస్తుందని పిల్ల? రేయ్ ఏమన్నావు? ఏమనలే. లేదు, ఏదో దారం అని అన్నావు. గది సుతారం అంటే అంటే ఏయ్, సుతారం అంటే చార్మింగ్ అని. ఓహ్, అబ్బా అరే అట్లా ఇరికేకరా నన్ను ప్లీజ్ రా. బే అసలు ఈ బోనాలేంటి? ఇది ట్విన్ సిటీస్ పండగ. అసలు బోనాలు ఎందుకు చేశారంటే ప్రతి ఆషాఢ మాసం అమ్మవారు పుట్టింటికి వస్తుంది. ఆషాఢ మాసం ఫస్ట్ సండే గోల్కొండ, సెకండ్ సండే బల్కంపేట్, సికింద్రాబాద్ ఇట్లా చాలా ప్లేసెస్ లో సెలబ్రేట్ చేస్తారు. నైస్. ఇంతకీ ఆ కుండలో ఏముంది? అమ్మవారి ప్రసాదం. ఓ, అయినా పండగ ఏదైనా డప్పులు మాత్రం కామనే కదా మీ తెలంగాణలో? మేం పండగైనా దావతైనా ధూమ్ ధామ్ చేసుకుంటాం. అవును జయత్రి, మీ ఆంధ్రలో బతుకమ్మ ఆడతారా? మ్హూ. ఆ, బతుకమ్మాడ్రా లేదు. బతుకమ్మాడ్రా అంట. అవ్వో ఏంటి మీకు దసరా అప్పుడు బతుకమ్మ ఉంటుందా? మాకు బతుకమ్మ, సద్దుల బతుకమ్మ ఇట్లా చాలా ఉంటాయి. అసలు దసరా హాలిడేస్ మొత్తం ఏదో ఒకటి ఉంటేనే ఉంటది. ఆ, బతుకమ్మకు పోలంతా బతుకమ్మ ఆడుతుంటే మేము మస్తు రెడీ సైడ్ కొడతాం. ఇంకా ఈయన ఏతులుగా అయితే చెప్పలేనమ్మా. ఏంటి ఏతులు అంటే? ఏతులంటే స్టైల్ అని ఎట్లా చెప్పాలి? ఏతులంటే ఇట్స్ మోర్ లైక్ సోకులు. ఓ, ఇప్పుడు మాత్రం తక్కువ ఏంటి? అయినా ఈ ఆంధ్రోళ్ళకి పండగ అంటే సంక్రాంతిరా. ఆ. ఆడ కోడి పందాలు, పేకాట్లు, ముగ్గులు, గొబ్బెమ్మలు, ఆవులు మస్తు కలర్ఫుల్ ఉంటుందిరా. హా, గట్లయితే ఈ సంక్రాంతి మమ్మల్ని కూడా తీసుకోపో కదా. అరే ఈ సంక్రాంతికి ఎందుకురా, ఈ నెలనే తీసుకోవద్దన్నదరా జయత్రి నన్ను. ఏం జయత్రి? హా. దర్శనంకి వెళ్దాం రండి. ఏమైందిరా ఆంధ్ర ముచ్చట గట్ట మొహం పెట్టింది? నువ్వు వస్తా అంటే దర్శకుందేమోరా. అబ్బా నడుగుతీ. అమ్మా, దర్శనం బాగా అయింది కదా? ఆ. ఉఫ్. మస్తు అయింది. అమ్మా మొన్నటిదాకా వానలు పడి ఇప్పుడు ఏందో నేను తుబ్బ తీస్తుంది. అవురా బాబు, మస్తు దమ్మైంది కదా. అదే కదా. హా? మేము ఉబ్బరిస్తుందన్నమంటూ అర్థం ఉంది. మీ వైజాగ్ ఎప్పుడు హ్యూమిడ్ గానే ఉంటది కదా, నీకు ఇదంతా నార్మల్ గానే ఉండాలి. కరెక్టే. బై ద వే, ఇట్స్ ఉక్క పూస్తుంది. ఉబ్బరిస్తుంది, ఉక్క పూస్తుంది. ఉబ్బరిస్తుంది. అరే ఊకొండ్రా నాయన. ఒక్కటే లొల్లి లొల్లి. అయినా కార్తీక్, ఈ బీచ్లో ఏం లేకపోవడం వల్ల మనం మస్తు లక్కిరా. మనకు హ్యూమిడిటీ ఉండదు, తుఫాన్ వస్తుంది భయం ఉండదు, సునామీలు రావు. అందుకే తెలంగాణ ఇస్ బెస్ట్ ప్లేస్ రా.